ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో హుస్సేన్ సాగర్ కు నీటి ప్రవాహం తగ్గింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 524.75 మీటర్లు కాగా ప్రస్తుతం 513.68 మీటర్ల నీరు ఉంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితి కార్తీక్ అందిస్తారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇటు హుస్సేన్ సాగర్ కూడా క్రమక్రమంగా వాటర్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు వద్ద చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ లో ప్రస్తుతం 513.68 మీటర్లు ఉంది ప్రస్తుత నీటి మట్టం. మనం విజువల్స్ లో కూడా బోర్డు వద్ద ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఏదైతే గత 4-5 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హుస్సేన్ సాగర్ క్రమక్రమంగా ఒక 2-3 రోజుల నుంచి కూడా డే బై డే 0.10 మీటర్స్ అట్లా పెరుగుతూ వచ్చింది. రీసెంట్ గా నిన్న అర్ధరాత్రి వరకు దాంతో పాటుగా మొన్న చూసుకున్నట్టయితే కూడా 513.87 మీటర్స్ వరకు కూడా చేరుకుంది. ఇట్లా ఈ మధ్యలో నేను రాత్రి కూడా కొంచెం అక్కడక్కడ వర్షం కురిసినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ నీటి మట్టం తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం హుస్సేన్ సాగర్ FTL లెవెల్ వచ్చి 513.41 మీటర్లు. FTL లెవెల్ కంటే కొంచెం 0.27 మీటర్స్ మాత్రమే ఎక్కువ ఉంది. అయితే ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ నుంచి ప్రస్తుతం ఇన్ఫ్లో వచ్చి హుస్సేన్ సాగర్ కి 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే 3100 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తుంది. అంటే హుస్సేన్ సాగర్ కు వచ్చే వాటర్ కన్నా దిగువకు వదులుతున్న వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది. సో ప్రజెంట్ అయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదం లేకుండా వాటర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అయితే ఎన్ని క్యూసెక్లు వస్తుందో అన్ని క్యూసెక్ల కంటే ఎక్కువ బయటకు నీరు విడుదల చేసేందుకు ఇప్పుడు అధికారులు మొత్తం కూడా మనం ఇప్పుడు విజువల్ లో చూడొచ్చు. మనం చూస్తున్న గేట్ల నుంచి ఇంతకు వాటర్ వెళ్లేవి కావు. కానీ అధికారులు మొత్తం కూడా 3-4 రోజుల నుంచి కూడా అవుట్స్కట్ లో ఉన్న ఈ గేట్ల అవతల ఉన్న చెత్తను మొత్తం తీసివేయడంతో చెత్తను గాని మట్టిని గాని తీసివేయడంతో ఈ గేట్ల నుంచి కూడా వాటర్ వెళ్తున్నాయి. సో వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వెంటనే విడుదల చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిన్నటి వరకు నిండుకుండలా ఉన్న హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఇప్పుడు క్రమక్రమంగా వాటర్ తగ్గుతూ ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ నిన్న మొన్నటి వరకు చూసుకుంటే ఈ గద్దెలు మొత్తం కూడా ఈ రెడ్ గా ఉన్న గద్దెల పైకి మొత్తం కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. కానీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ లెవెల్ మాత్రం 513.67 మీటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో అయితే వాటర్ లెవెల్ పెరగడంతో హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్న లుంబిని పార్క్ కావచ్చు, అలాగే సంజీవయ్య పార్క్ కావచ్చు, గత 3 రోజుల నుంచి కూడా సెలవు ప్రకటించారు. ఇప్పటికే 3 రోజులుగా లుంబిని పార్క్ నుంచి బోటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో బోటింగ్ కూడా నిలిపివేశారు. దీంతో పాటుగా ప్రధానంగా అయితే హుస్సేన్ సాగర్ కు బల్కాపూర్ నాలా నుంచి తో పాటు పంజాగుట్ట నాలా, అలాగే కూకట్పల్లి నాలా, పికెట్ నాలా నుంచి వాటర్ వస్తున్నాయి. సో నిన్న రాత్రి 1-2 అవర్స్ వర్షం కురిసినప్పటికీ పెద్దగా భారీ ఎత్తున వర్షం పడకపోవడంతో వాటర్ ఇన్ఫ్లో కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీంతో పాటుగా అయితే హుస్సేన్ సాగర్ బయటకు వాటర్ వెళ్తే సుమారుగా 14 బస్సుల వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో 14 బస్సులను కూడా ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది. GHMC అధికారులంతా కూడా అలర్ట్ చేశారు. కవాడిగూడతో పాటు రామ్నగర్, అంబర్పేట, అలాగే అరుంధతి నగరు, అంబేద్కర్ నగరు, జనార్దన్ నగరు, సత్యనగరు ఇలాంటి వార్డులన్నీ ఉంటాయి. సో బస్సులన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఓవరాల్ గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా ప్రభుత్వం అక్కడ పునరావాసం కూడా కల్పించింది. ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం హుస్సేన్ సాగర్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పుకోవచ్చు. టోటల్ గా హుస్సేన్ సాగర్ నుంచి ఇది పరిస్థితి. కెమెరామెన్ సైదులతో కార్తిక్, V6 న్యూస్, హైదరాబాద్.